ఉపవాస ప్రార్థన అనుభవం మనకుంటే ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. కొన్ని మాటలు మీకు చెప్తాను, శ్రద్ధగా వినాలి. అసలు మనం ఉపవాసం ఎందుకు చేయాలంటే మనలో ఉన్న ఆత్మ బలంగా ఉండడం కోసం ఉపవాసం చేయాలి. మనలో శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి. మరి ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మనకు బాహ్యంగా కనిపించే ఇవి శరీరం, కానీ కనిపించదే ఆత్మ. మనలో ఆత్మ ఉండబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం, మనం నడవగలుగుతున్నాం, మనం చూడగలుగుతున్నాం. అంటే శరీరాన్ని అంతటిని నడిపించే మహాశక్తి ఆత్మ. ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ. ఈ ఆత్మ మనలోంచి వెళ్ళిపోతే ఎలాగున్న శరీరం అలాగే ఉంటుంది. కళ్ళు ఉంటే కానీ చూడవు, చెవులు ఉంటే కానీ వినవు, చేతులు కాళ్ళు ఉంటే కానీ పనిచేయవు. ఇంకా ఈ బాడీ అంతా అలా ఉండిపోద్ది. ఎందుకు? మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. మరణం అంటే ఏంటంటే, మరణం అంటే మనలో ఉన్న ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టి వేరైపోద్ది. అదే మరణం అంటారు బైబిల్ ప్రకారం అయితే. అంటే మనలో ఉన్న ఆత్మ వేరైపోద్ది, దాన్నే మరణం అంటారు. కాబట్టి మనలో ఉన్న ఆత్మ వేరైపోయిన తర్వాత మనం మరణిస్తామని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అనే ఆలోచనలు నేడు సమాజంలో ఎవరు ఆలోచించరు. శరీరం గురించి ఆలోచిస్తారు అందరూ. శరీరాన్ని ఎలా పోషించుకోవాలి, శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని శరీరం గురించే ఆలోచన కలిగి ఉంటారు. అంటే తప్పు అంటే తప్పు అని అన్నాం. ఎందుకంటే మన శరీరాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. మనకు రోగాలు రాకుండా, వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలి. తన శరీరంను ద్వేషించేవాడు ఎవడు లేడు, కానీ ప్రతి ఒక్కడు దాన్ని పోషించి సంరక్షించుకుంటాడని వాక్యం చెప్తుంది. అంటే మన శరీరాన్ని పోషించి సంరక్షించుకుంటాం. శరీరానికి ఏదైనా నీరసం వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. ఏదైనా కడుపు నొప్పి అయితే ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఏదైనా తలపోటు అయితే ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఇలా శరీరం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. అసలు ఈ శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి ఉందని, ఆ మహాశక్తి ద్వారా ఈ శరీరం నడవగలుగుతుందా, ఈ శరీరం మాట్లాడగలుగుతుందా, ఈ శరీరం చూడగలుగుతుందా, ఈ శరీరం అన్ని పనులు చేయగలుగుతుందని, ఆ మహాశక్తి కలిగిన ఆత్మ మనలో లేకపోతే ఈ శరీరం ఎందుకు పనిచేయదని, ఎలా ఉన్న శరీరం అలాగే ఉంటుందని ఈ లోకంలో చాలామంది ఆలోచించరు. అంటే బాహ్యంగా కనిపించే శరీరం గురించి ఆలోచిస్తారు. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, ఎలా పోషించుకోవాలి, ఈ శరీరానికి 4 రూపాయలు ఎలా దాచుకోవాలి అని ఆలోచిస్తారు. అసలు విషయం ఏంటంటే, నీలో ఆత్మ లేనప్పుడు నీ శరీరం ఎందుకు పనిచేయదని బైబిల్ చెప్తుంది. అందుకనే యోహాను సువార్త 6:63లో శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపచేయుచున్నదని ఉంటుంది వాక్యంలో. శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు యోహాను సువార్త 6:63లో. చూడండి, ఆలోచించండి ఒకసారి. అసలు మనకి బైబిల్ చదివితే ఎన్ని మర్మాలు తెలుస్తాయో. అందుకనే భక్తులు అన్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువన్నాడు. అంటే బైబిల్ చదివితే మనకి ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. యోహాను సువార్త 6:63లో ఆత్మే జీవింపచేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము వాక్యం చెప్తుందండి. అంటే శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ లేకపోతే శరీరం నిష్ప్రయోజనము. నీలో ఆత్మ ఉన్నంతసేపు నీ బంధువులు నీతో మాట్లాడతారు, నీ స్నేహితులు నీతో మాట్లాడతారు, నీ తల్లిదండ్రులు నీతో మాట్లాడతారు, నీ భర్త నీతో మాట్లాడతాడు, నీ భార్య నీతో మాట్లాడుద్ది, నీ పిల్లలు నీతో మాట్లాడతారు, నువ్వు నీ పిల్లలతో మాట్లాడతావు. నీలో ఆత్మ ఉన్నంతసేపు. నీ ఆత్మ నీలోంచి వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడలేవు, ఎవరు నీతో మాట్లాడినా నీకేం తెలియదు. అంత రహస్యం ఉంది. అందుకనే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపచేయుచున్నది, ఆత్మే జీవింపచేయుచున్నది. ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం, ప్రయోజనం లేదని బైబిల్ చెప్తుంది. మరి ఈ శరీరాన్ని మనం ఎన్ని రకాలుగా దీన్ని కాపాడుకుంటున్నాం, ఎన్ని రకాలుగా దీని గురించి ఆలోచిస్తున్నాం. పొద్దున్నే దీనికి టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం భోజనం పెడతాం, శుభ్రంగా 8 గంటలు పడుకుంటున్నాం, శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించుకుని ఈ శరీరాన్ని సంరక్షించుకుని పోషించుకుంటూ ఉంటున్నారు ప్రజలందరూ అంతే. కానీ అసలైంది ఏంటంటే శరీరము కేవలము ప్రయోజనము లేనిది, నిష్ప్రయోజనం. ఈ శరీరం మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని ఎవరైనా రూపొంటారండి? చెప్పండి, ఎవరికైనా ఉపయోగపడద్దా? అసలు ఆ బాడీ దగ్గర ఉంటాకే మనుషులు భయపడతారు.
అలాంటి శరీరం ఇది. ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఆ బాడీ దగ్గర ఉంటాకే మనుషులు రాత్రి మట్లు భయపడుతూ ఉంటారు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే శరీరము కేవలం నిష్ప్రయోజనము. దేవుని బిడ్డలుగా ఉన్నాం మనం, దేవుని ఆత్మ కలిగిన మనం, దేవుని రక్తంలో కడగబడ్డ మనం, యేసును నమ్ముకుంటున్న మనం, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అని తెలుసుకుని, ఆత్మే జీవింపచేయుచుందని తెలుసుకుని, మనం 3 పూట్ల ఈ శరీరానికి ఎలాగా సదుపాయాలు చేస్తామో, ఎలాగ ఆహారం పెడతామో, ఆత్మకు కూడా ఆహారం పెట్టాలి. ఆత్మకు కూడా ఆహారం అంటే ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉండాలి, ప్రతిరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, ప్రతిరోజు నీ భర్త కొరకు నువ్వు ప్రార్థించాలి, ప్రతిరోజు నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి, ప్రతిరోజు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించాలి. ఇది ఆత్మకు ఆహారం. శరీరానికి ఆహారం పెడతాం మనం, శరీరానికి ఏం కావాలో సదుపాయాలను చూస్తాం, కేవలం అది ఎందుకు పనిచేయదని బైబిల్ అంటుంది. అసలు ఎందుకు పనిచేయదు. ఈ శరీరం మృతమైపోతే దీన్ని ఎవరన్నా పరలోకం తీసుకెళ్తాడా? ఎక్కడికి వెళ్ళిపోతే చెప్పండి? మట్టిలో కప్పెట్టేస్తారు. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అంత విలువైంది ఆత్మ. ఆత్మని ఎన్ని వేల లక్షల కోట్లెట్టు కొనలేరు. ఎందుకంటే అంత అమూల్యమైంది ఆత్మ. ఆత్మను కొనలేరు ఎవరన్నా. అలాంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. మరి అలాంటి ఆత్మ గురించి మనం పట్టించుకుంటాం? ఆలోచించండి. ఉపవాస ప్రార్థన ఎందుకంటే శరీరం బలహీనం అవ్వడం కోసం, ఆత్మ బలపడడం కోసం. శరీరం బలహీనమైతే మనం ఎక్కడో నీరసాలు వచ్చేస్తాయేమో, లేకపోతే వ్యాధులు వచ్చేస్తాయేమో, బాధలు వచ్చేస్తాయేమో, అనారోగ్యాలు వచ్చేస్తాయేమో అని మనం అనుకుంటాం తెలియక. కావాలంటే మీరు సైన్స్ని అడగండి, సైంటిస్టులను అడగండి, బాగా సైన్స్ పుస్తకాలు చదవండి. వారానికి 1 రోజు లేకపోతే 2 మార్లు ఉపవాసం ఉంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడంట. సైన్స్ చెప్తున్న సత్యం ఇది. సైన్స్ కంటే ముందు బైబిలే చెప్పింది. అంటే మనలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుందంట, మన అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి అంట, మనం లేజీగా ఉండం, యాక్టివ్గా ఉంటామంట, కణాలన్నీ యాక్టివేషన్ అవుతాయంట. అంటే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి రహస్యం ఉంది. చాలామంది తెలుసుకున్న వాళ్ళు యేసుప్రభుని తెలవకపోయినా సరే ఉపవాస ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మన ఆరోగ్యం క్షీణించిపోతాం, ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. మనలో ఉన్న ప్రతి కణం యాక్టివేషన్ అవుద్దని సైన్స్ చెప్తుంది. అయితే సైన్స్ కూడా మనకు అనవసరం. మనకు బైబిల్ ఏం చెప్తుందో చేద్దాం. ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మనం ఉపవాసం చేసినప్పుడు మన శరీరానికి ఒకవేళ బలహీనత వచ్చినా ఏమీ అయిపోదు. ఎందుకంటే మన శరీరానికి బలహీనత వచ్చినా ఏమైపోద్దు. మనం ఉపవాసం చేయడం ద్వారా మన శరీరం బలహీనం అవ్వాలి. ఖచ్చితంగా బలహీనమైనప్పుడు మన ఆత్మ బలపడద్దే. అందుకనే పౌలు గారు అనేకమైన ఉపవాసాలు చేసి ఆయన చెప్తున్నమాట 2 కొరింథీ పత్రిక 4:16 ఏమంటాడు తెలుసా? ఎవరో తీయ అవసరం లేదండి, జాగ్రత్తగా ఉండండి అంతే. బైబిల్ ఎవరు తీయ అవసరం లేదు, కావాలంటే రాసుకోండి. 2 కొరింథీ పత్రిక 4:16 పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఉపవాసాలు చేస్తున్న టైంలో ఆయన ఏమంటాడంటే, మా బాహ్య పురుషుడు కృషించినను మా ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాము. మేము అధైర్యపడము, మేము భయపడము, మేము ఎన్ని ఉపవాసాలను చేస్తాం. ఇదిగో మా బాహ్య పురుషుడైన ఈ శరీరం కృషించిపోనా, నశించిపోనా, బలహీనమైపోనా, వ్యాధులతో ఉన్నా, బాధలతో ఉన్నా, బలహీనమైపోనా, మా మెయిన్ టార్గెట్ ఏంటంటే మా శరీరం బలహీనమైన పర్లేదు కానీ మాలో ఉన్న ఆత్మ బలంగా దృఢంగా ఉండాలి, మాలో ఉన్న ఆత్మ బగబగ మన్నుతో ఉండాలి, మాలో ఉన్న ఆత్మ ప్రభావంతో ఉండాలని పౌలు గారు అనేకమైన రీతిగా ఉపవాసాలు చేశాడు. అందుకని అనేక సంఘాలను కట్టగలిగాడు, అనేక ఆత్మలను రక్షించగలిగాడు. అందుకనే మా బాహ్య పురుషుడు కృషించినను మా ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము అభివృద్ధి చెందుతున్నాడు, నూతన పరచబడుచున్నాడు అన్నది. ఆలోచించండి ఒకసారి. మన ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మన శరీరం బలహీనం అవ్వాలి, మన ఆత్మ బలపడాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో కొన్ని మాటలు మీకు బైబిల్లోంచి చూపిస్తాను. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినాయో, ఎన్ని ప్రకృతికి అతీతమైన కార్యాలు జరిగినాయో బైబిల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను నేను. ఒకసారి ఏమైందంటే, ఒకసారి యోధా ప్రజలను పరిపాలిస్తున్న యెహోషాపాతు రాజు ఉన్నాడు. యెహోషాపాతు రాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు 3 రాజ్యాలు కలిపి, 3 రాజులు కలిపి 3 సైన్యాన్ని తీసుకుని ఈ యోధా రాజు అయిన యెహోషాపాతు రాజ్యం మీద యుద్ధానికి వస్తున్నారు. ఎంతమంది అండి? 3 రాజులు 3 రాజ్యాలు తీసుకుని. ఈయన ఒక్కడే రాజు, ఒకటే రాజ్యం. వాళ్ళ బైబిల్లో మనం చదివితే విస్తారమైన సైన్యం, గొప్ప సైన్యం అని రాయబడి ఉంది. గొప్ప సైన్యం ఇతని మీదకి యుద్ధానికి వస్తున్నారు. అయితే ఈ విషయం యెహోషాపాతుకి తెలిసింది. యెహోషాపాతు తెలుసుకుని యెహోషాపాతు ఏం చేయడు చెప్పండి? పక్క రాజులు సహాయం అడిగాడా?
అలా ముగ్గురు రాజులు 3 రాజ్యాలతో వస్తున్నారు కాబట్టి నాకు చాలామంది రాజులు తెలుసు, నాకు చాలా రాజ్యాలు తెలుసు, నాకు చాలామంది తెలుసు అని ఒక 5 రాజుల్ని రమ్మని పిలిచాడో చెప్పండి? పిలవలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు మనుషులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని 118వ కీర్తనలో రాయబడి ఉంది. ఆయన తెలుసు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, మనకి ఏదైనా నీరసం వచ్చినప్పుడు, మన జీవితంలో మనం ఏదో కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషులు నమ్ముకుంటూ ఉంటాం. కానీ మనుషులందరూ మనల్ని పాడు చేస్తారు, మనుషులందరూ మనల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి నరుడు అబద్ధికుడని రామపత్రిక 3:4లో రాయబడి ఉంది. మనుషుల మీద ఆధారపడితే ఖచ్చితంగా మనం పాడైపోతాం. మరి యెహోషాపాతు రాజుకి ఎన్నో రాజ్యాలు తెలుసు, ఎంతోమంది రాజులు తెలుసు. అయినప్పటికీ ఏ రాజు సహాయం అడగలేదు, ఏ రాజ్యం యొక్క సహాయం అడగకుండా ఏం చేశాడంటే రాజుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము, నేను ఆరాధిస్తున్న దేవుడి సహాయము నాకు సమృద్ధిగా దొరుకుతుంది. నా దేవుడి పాదాలు పట్టుకుని ఆయన పాదపేట మీద సాగిలపడి ఆయన మనసారా అడిగి ఆయన దగ్గర కన్నీరు కార్చి ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే 3 రాజ్యాల సైన్యం కాదు, 300 రాజ్యాలు 300 రాజులు వచ్చినా నన్నేమీ చేయలేరు. ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడే వారితో యుద్ధం చేస్తాడు. అసలు దేవుడే యుద్ధం చేస్తే ఎన్ని రాజ్యాలు వస్తే, ఎంతమంది రాజులు వస్తే నగ్గగలరండి? ఆలోచించండి. ఈ విషయం యెహోషాపాతుకి తెలిసిన వెంటనే ఎవరి మీద ఆధారపడలేదు. కానీ యెహోషాపాతు రాజు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతమంతా రాజ్యమంతా ఒక చాటింపు వేసి, మీరందరూ మన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారంట, మీరందరూ పిల్లలు శిశువులు మీ భార్యలు మీరందరూ వచ్చి దేవుని మందిరంలోకి వచ్చండి, మనమందరం ఉపవాస దినం ప్రతిష్ఠించుకుందామని అక్కడ వాక్యాలు ఉంటాయి. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం చదవండి ఒకసారి. ఉపవాస దినము మీరు పాటించాలి. ఎందుకంటే ఆ రాజులను ఎదుర్కోవాలంటే మనకు శక్తి, మనకు బలము చాలదు. ఉపవాస ప్రార్థన మనకు ఆయుధం అని వాళ్ళందరినీ ఉపవాస ప్రార్థనకు పిలిచినట్లుగా వాక్యం ఉంది. ఈ అధ్యాయం అంతా చదివితే అందులో ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్ని అద్భుతాలు ఉంటాయో ఈ వాక్యం అంతా చదువుకుంటే, అధ్యాయం అంతా చదువుకుంటే. వాళ్ళందరూ శిశువులు, పిల్లలు, భార్యలు, పురుషులు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చాటిస్తున్నారు. యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు, మా పితరుల దేవా, ఆకాశమందున్న దేవుడవు నీవే, నీవు పరాక్రమము కలిగిన దేవుడువు, నీవు బాహుబలము కలిగిన దేవుడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఎదిరించడానికే నీవు మా దేవుడివై ఉన్నావు, నిన్ను ఎదిరించడానికి ఎవరికే బలము చాలదని ప్రార్థించాడు. ప్రార్థిస్తూ ఉండగా అందులోనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యహాజీయేలు. అతని మీదకి దేవుని ఆత్మ దిగి దేవుని ఆత్మ ప్రభావంతో మాట్లాడుతున్నాడు. యహాజీయేలు అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యోధా ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు ఆ సైన్యానికి భయపడవద్దు, వాళ్ళు ఎంతమంది వచ్చినా భయపడవద్దు, జయం మీదే. ఆ వాళ్ళతో యుద్ధం చేసేది మీరు కాదు, కానీ మన దేవుడు యుద్ధం చేస్తాడు, వారితో యుద్ధం చేసేది యెహోవా అని అతను ప్రవచిస్తాడు, అతను మాట్లాడతాడు. అతను మాట్లాడిన వెంటనే ఈ విషయం అందరూ విని ఆ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, దేవుడే మనకు కాపరిగా ఉన్నాడని వాళ్ళందరూ ఉపవాసంలో ప్రార్థన చేస్తుండగా ఒక మాట చెప్తాడు. ఆ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి యహాజీయేలు ఏమంటాడంటే, మీరేం చేస్తారంటే, మీరు పోట్లాడవలసిన పని లేదు, మీరు యుద్ధంలో మీరు కొట్టుకోవాల్సిన పని లేదు, మీరు చంపుకోవాల్సిన పని లేదు. మీరు ఏం చేస్తారంటే, మీరు వాళ్ళ యుద్ధానికి వస్తున్నప్పుడు మీరు పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని మీరు పాటలు పాడి దేవుని స్తుతిస్తూ మహిమపరచండి, యుద్ధం యెహోవా చేస్తాడని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత బాగుందో. వాళ్ళకు కష్టం వచ్చింది, వాళ్ళకు ప్రమాదం వచ్చింది, వాళ్ళకు సమస్య వచ్చింది. ఆ సమస్యలోంచి వారిని ఎవరో విడిపించలేరు లోకానుసారంగా అయితే. అలాంటి సమస్యలోంచి విడిపించాలంటే ఆయన అంటున్నాడు, మీరు పోట్లాడవలసిన పని లేదు, మీరు ప్రయాసపడవలసిన పని లేదు. మీరేం చేస్తారంటే, మీరు పాటలు పాడి దేవుని స్తుతించి మహిమపరచండి, దేవుడే వారితో యుద్ధం చేస్తారన్నారు. వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు అలా నుంచుని పాటలు పాడి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా దేవుడు మాటుగాండ్రని పెట్టి ఆ మోయాబీయుల్ని, అమ్మోనీయుల్ని, సేయరు మన్యవాసులందరినీ హతమార్చినట్లుగా ఉంది వాక్యంలో. అదంతా చదివించండి. నేను ఆలోచించండి. వాళ్ళకే విరోధం వచ్చిన వాళ్ళకే విరోధం పెట్టాడు దేవుడు.
వాళ్ళకే విరోధం పెడతాం వల్ల వారు ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోరని బైబిల్లో ఉంది. అసలు సాధ్యమేంటి ఇది? కలిసికట్టుగా వచ్చి ఒక రాజ్యాన్ని జయిద్దామని కలిసికట్టుగా వచ్చిన వాళ్ళు వాళ్ళే విరోధం అయిపోయారు. వాళ్ళ మాటల వారికి తేడా వచ్చేసినాయి. ఒకరి మాటల మీద ఒకరికి అండర్స్టాండ్ లేదు. ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయారంట. అప్పుడు ఏం జరిగింది తెలుసా? గొప్ప అద్భుతమైన విషయం ఇక్కడే ఉంటుంది మనకి. అప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి వారిని చూడగా వాళ్ళందరూ శవములైపోయి ఉన్నారంట. వాళ్ళందరూ చనిపోతే ఆ శవముల దగ్గరికి వెళ్తే ఏం దొరికింది? వీళ్ళకే ధనము, విస్తారమైన ధనము, నగలు, బంగారం వీరికి దొరికినట్లుగా ఉంది. వీరు ఒలుచుకోగలిగినంత కంటే ఎక్కువ ఒలిచేసుకున్నారంట. వీరు మోయగలిగినంత కంటే ఇంకెక్కువగా ఒలిచేసుకుని ఆ ఒలుచుకోవడానికి ఎన్ని దినాలు పట్టిందండి? 3 రోజులు పట్టిందంట. అంటే వారి దగ్గర ఉన్న బంగారాన్ని, వారి దగ్గర ఉన్న ధనాన్ని, వారి దగ్గర ఉన్న నగల్ని, వారి దగ్గర ఉన్న బంగారాన్ని వీరు తీసుకోవడానికే 3 రోజులే టైం పట్టిందంట. 3 రోజుల తర్వాత 4వ రోజు ఒక లోయలోకి వెళ్ళి దేవుని స్తుతించారు. నువ్వు గొప్ప కార్యాలు చేసావు ప్రభా, ఉపవాసం చేయడం ద్వారా మా జీవితంలో ఎనలేని కార్యాలు చేసావు, అసాధారణమైన కార్యం చేసావు, ఇది అసలు సాధ్యము కాదనుకున్నది సాధ్యమైంది, చాలా గొప్ప దేవుడు అని ఒక లోయలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారంట. ఆ లోయ పేరు బెరాకా లోయ. ఆలోచించండి, బెరాకా అంటే అర్థం ఏమో చూడండి కింద ఫుట్నోట్లో. బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదం అని ఉంది. అంటే బెరాకా లోయలో ఆశీర్వాదం. ఆలోచించండి ఒకసారి. అంటే వారు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఎన్ని కార్యాలు జరిగింది అక్కడ. ఇలా బైబిల్ అంతా ఉపవాసం గురించి చదివితే అద్భుతంగా ఉంటుందండి. వారు ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా శత్రువు చేతుల నుంచి విడిపించబడ్డారు. మొట్టమొదటి విషయం, మనం ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు చెప్పండి? అపవాది. మన శరీరమే మన శత్రువు. అయితే మన శత్రువు బైబిల్ ఏం చెప్తుందంటే మన శత్రువు అపవాది. మన శత్రువు అపవాది చేతుల నుంచి మనం విడిపించబడాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. వారు ఉపవాస ప్రార్థన చేయబట్టే శత్రువు చేతుల నుంచి విడిపించబడ్డారు. మనము కూడా ఉపవాస ప్రార్థన చేస్తే మన శత్రువు అక్కడ ఉన్నాడో వాడు అపవాది. వాడు ఏం చేస్తాడంటే మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే మనకు నెమ్మది లేకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే మనకు ఆరోగ్యం లేకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే మనకు సంతోషం లేకుండా చేస్తాడు. వాడి చేతుల్లో పెట్టుకుని కీలు బొమ్మలాగా మనల్ని తిప్పుతాడు. మనం శత్రువు చేతుల్లోంచి బయటకు రావాలంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఉపవాస ప్రార్థన చేయకపోతే మన శత్రువు చేతుల్లో, అపవాది చేతుల్లో ఉంటాం. బూతులు మాట్లాడతారో, ఏమండి పనికిమాల విషయాలు చూస్తూ ఉంటారో, పనికిమాల పనులు చేస్తూ ఉంటారో, పనికిమాల తలంపులు, పనికిమాల ఆలోచనలు కలిగి ఉంటారు. కారణం ఏంటంటే వాడు ఏలుబడిలో ఉంటారు. అంటే అపవాది చేతుల్లో ఉంటారు, శత్రువు చేతుల్లో ఉంటారు. శత్రువు చేతుల్లోంచి విడిపించబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు రావాలంటే నువ్వు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మ ప్రభావంతో నడవాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అలా ఉపవాస ప్రార్థన చేసినప్పుడే దేవుని కొరకు మండగలం, దేవుని కొరకు బ్రతకగలం, దేవుని కొరకు జీవించగలం. చూడండి, ఆలోచించండి ఒకసారి. వారు ఉపవాస ప్రార్థన చేయగా శత్రువు చేతుల నుంచి దేవుడు విడిపించడమే కాదు, వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగైనయా లేకపోతే ఆర్థికంగా లేమిలో ఉన్నారా? వాళ్ళు చెప్పండి. ఆశీర్వదించబడ్డారు లేదా? ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఆశీర్వాదం వస్తుందని ఇక్కడ బైబిల్ మనకు చెప్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా శత్రువు చేతుల నుంచి విడిపించబడతాం. మొదటి విషయం, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఆత్మచేత మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, మన స్వయంగా దేవుని మాటలు వింటాం. ఉపవాస ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలను చూడగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు లేమిలో ఉన్నావా? నువ్వు ఆధ్యాత్మిక లేమిలో ఉన్నావా? అయితే ఉపవాస ప్రార్థన ద్వారా కూడా ఆశీర్వాదాలు చూడగలుగుతాం. ఎలాంటి ఆశీర్వాదాలు అయ్యి చెప్పండి? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు. వారు ఒలుచుకోగలిగినంత కంటే ఎక్కువ ఒలుచుకున్నారంట. వారు మోయలేకపోతున్నా సరే వారు మోయగలిగినంత కంటే ఎక్కువ ఒలుచుకుని వారి గృహాలకు పట్టిపోయినట్లుగా వాక్యాలు ఉంది. ఇది దేని ద్వారా సాధ్యమైంది చెప్పండి? ఉపవాసం ద్వారా సాధ్యమైంది.